బందిపోట్ల కోసం పోలీస్ వేట. మొన్న మనం రీసెంట్గా ఒకటి ఆర్టికల్ మనం చదవడం జరిగింది. పోలీసుల తీరు మారాలి. సిటీ అర్బన్ ఏరియాలలో పోలీసులు ఎట్లా ఉండాలనే సబ్జెక్ట్ మాట్లాడినాం మనం. అవును, మాట్లాడినాం. కమ్యూనికేట్ ఇప్పుడు 10:30కు 11 గంటలకు దొంగలు మెయిన్ హైదరాబాద్ మన కరీంనగర్లో ఉన్న మెయిన్ బంగారం షాప్లోకి ఎంటర్ అయ్యారు. మాస్కులు కూడా లేవు. 10:30కు 11 గంటల దాకా వీళ్ళు ఒక 15 నిమిషాలు సాగించారు. వీళ్ళు ఆట సాగించేసి ఒక కిలో బంగారం, కిలోన్నర బంగారం ఎత్తుకొని పోయారు. ఇప్పుడు కరీంనగర్ టౌన్లోనే జరిగింది. వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, టౌన్ ఎగ్జిట్ అయ్యారు. పోలీసు వ్యవస్థ వాళ్ళు ఎగ్జిట్ కావడానికి మినిమం అయిన ఒక 20 నిమిషాలు, 25 నిమిషాలు, అరగంట పడుతుంది. 100 నంబర్కు ఫోన్ కొట్టే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి. తర్వాత వాళ్ళు స్టాఫ్ కూడా 2 నిమిషాలలో బయటకు వాళ్ళు ఇట్లా ఉరుకుతారు. వాళ్ళు ఇంకా బయటకు వచ్చారు. మరి పోలీస్ వ్యవస్థ వీళ్ళు ఉరికటోళ్ళని సిటీలో ఎక్కడ సరౌండింగ్ చేయలేదే, ఎక్కడ క్యాచ్ చేయలేదు. వ్యవస్థ ఎట్లా ఉంది? మెయిన్ ఏం చేయాలంటే జిల్లా ఎస్పీ ఎవరైతే కొత్తగా జిల్లాకి ఎస్పీకి వస్తాడో ఇక్కడ నుంచి ఈ టౌన్లకు ఎంట్రీ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి దారులు ఉన్నాయి, మెయిన్ దారులు అనేది ఆయన ఫస్ట్ మానిటరింగ్ చేసుకొని పెట్టుకొని ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలర్ట్ అనగానే ఆ పోస్టులు ఏవైతే దారులు ఉన్నాయో అవి మూసేసి చెక్ పోస్టులు పెట్టాలి. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుకు కింది కానిస్టేబుల్ నుంచి సెకండ్లల్లా కమ్యూనికేట్ చేయగలగాలి. నువ్వు కాస్త ఒక 10 నిమిషాలు జాప్యం టైం లేట్ అయితే ఏమైతుందంటే ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకొక విషయము, వీళ్ళ కోసం వెంటాడిరు మనం అన్నట్టు రోడ్డు క్లోజ్ చేసిరు. రోడ్డు క్లోజ్ చేసినప్పుడు ఏం చేసిరు అంటే ఒక కాలువ ఉంటుందట, బైకులు మార్చిరు. ఆ కాలువ దగ్గరికి పోయారు. మెయిన్ రోడ్డు కొంటే పోతే దొరుకుతాము ఖచ్చితంగా అని చెప్పేసి ఆ కాలువ యువతల బండి పడేసి కాలువల దునికి ఈదుకుంటా కాలువ దాటి వెళ్ళిపోయారట. ఇప్పుడు అది నడుస్తున్నది. సరే, ఏది ఏమైనా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా పోలీస్ వ్యవస్థ పటిష్టం కావాలా. పోలీస్ వ్యవస్థ అయితే నేను ఒక విషయం ఇందులో చెప్పుకున్నా. పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ అంటాం మనం. కానిస్టేబుల్ పాపం ఫీల్డ్ మీద ఉండేది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ గారు, సిఐ గారు ఎప్పుడు సూపర్వైజింగ్ అథారిటీ, ఏసీపీ సూపర్వైజింగ్ అథారిటీ, డీసీపీ సూపర్వైజింగ్ అథారిటీ, కమిషనర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళంతా సూపర్వైజింగ్ ఆఫీసర్లే. నేను ఏమంటున్నా అంటే ప్రాపర్ యూనిఫామ్ ఉండాలి, వాళ్ళకి వెపన్ ఉండాలి, అన్ని వెపనే కాదు అన్ని ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కానిస్టేబుల్లకు కూడా ఉండాలి. మెట్రోపాలిటన్ సిటీ, ఇప్పుడు ఇది మెట్రోపాలిటన్ సిటీ 2 కోట్ల జనాభా ఉంది. 2 కోట్లు అంటే ఇది ఒక దేశం లాగా. వేరే దేశాలలో 2 కోట్లు కూడా ఉంటారు. ఇక్కడున్న పోలీసులకు కూడా ఒకటి కూడా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయంటే భారతదేశం ఈ హైదరాబాద్ సిటీలో భారతదేశం ఉండే ప్రజలు అందరూ ఉంటారు. వివిధమైన మనస్తత్వం ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, కమ్యూనల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అప్పుడప్పుడు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, రేపులు జరుగుతూ ఉంటాయి, కిడ్నాప్లు జరుగుతాయి. నేను ఏమంటున్నా అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా ఉండాలంటే ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్లకు కూడా వాళ్ళు రక్షించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ మీద దాడి చేసి కానిస్టేబుల్ మీద దాడి చేస్తే పాపం ఆయనకి ఒక కైట్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా సూపర్వైజింగ్ ఆఫీసర్లకు, ఏసీపీ, డీసీపీ స్థాయిలకు ఆఫీసర్లకు ఏమో AK-47 ఇస్తారు. వాళ్ళు ఏసీలలో కూర్చుంటారు, ఆఫీసులలో వీళ్ళు బయట కూర్చుంటారు. ఆయన కట్టేది కూడా చాలా రోజులు అవుతుంది, అలవాటు కూడా. ఇప్పుడు వీళ్ళకు ఫీల్డ్ ఆఫీసర్లకు వీళ్ళు కట్టిస్తే వీళ్ళు క్రైమ్లో ఎవడైతే ఇన్వాల్వ్ అవుతుండో వాడిని నిరోధించి పట్టుకోవడానికి పోయడానికి ఏమో ఏది ఉండదు, కట్టి ఉంటుంది. ఆఫీసర్లకేమో మెయిన్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద గన్మెన్లు వాళ్ళకి అన్ని AK-47 పట్టుకొని వాళ్ళ చుట్టూంటారు. వాళ్ళ ఆఫీసులో కూర్చుంటారు, బయటికి వెళ్ళేది ఉండదు. రోడ్డు మీద పోయి పబ్లిక్ లో పోయి కొట్లాడేటానికి ఏమో కట్టే. ఇంతకు ముందు అన్న ఎదురు కట్టి ఉంటుండే, అది కూడా లేవు. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి. కానీ మరి ఈ కానిస్టేబుల్ కూడా ఇప్పుడు ఏదైతే మెట్రోపాలిటన్ సిటీ అన్నావో ఈ మెట్రోపాలిటన్ సిటీలో కూడా పోలీసు వ్యవస్థకు కొంచెం వాళ్ళకు ఏంటంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, కొద్దిగా శాలరీ కూడా హైక్ చేయాలి, ఎక్కువ వాళ్ళ సేవలు ఎక్కువ వినియోగించుకోవాలి, జీతాలు ఎక్కువ ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళకు డైలీ దినచర్య కూడా చేయాలి. ఇందులో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళను యంగ్ కానిస్టేబుల్ని కానీ ఎస్ఐలను కానీ యంగ్ తీసుకోవాలి. ఆచరణలో ఎట్లుండాలంటే రెగ్యులర్ గా వాళ్ళ ఫిట్నెస్ కూడా చెక్ చేయాలి. మరి మెట్రోపాలిటన్ సిటీలో పనిచేయాలంటే ఫిట్నెస్ లేకుండా ఉండాలి. ఒక ఆయన కూర్చుంటే లేవరాదా, లేకపోతే కూర్చోరాదా, నేను ఏముతాడు దొంగ పడి ఆయన కూడా కడుక్కోరాదు. ఎట్లా పరిస్థితి ఎట్లా? మరి ఇది అంటే మనం ఒకటే కోరుకునేది ఒకటే, పోలీసు వ్యవస్థ ఇంకా ఇప్పుడు అడ్వాన్స్, మన ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది, అప్డేట్ అవుతా ఉన్నది సొసైటీ. వీళ్ళు కూడా అప్డేట్ కావాలి, ఇంకా అడ్వాన్స్ కావాలి ఉంటున్నా. ఎప్పుడు కానీ దొంగ కంటే ముందు పోలీసు ఆలోచించాలి. దొంగతనం చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసుకున్నారా, వీడు ఎట్లా చేసిండా, అయితే ఇట్లయితే ఇంకోటి చేసి ఇట్లా పట్టుకుందాం, ఇది కాదు. అది ఆలోచన చేసే లోపల ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు దొంగ వెనకబడి పోలీసు వాళ్ళు పోతారు. అది కాదు, దొంగ చేస్తాడు, వాడు ఎక్కడ ఎంట్రీ అవుతాడు, ఎక్కడ ఎగ్జిట్ అవుతాడు, అసలు వాడి నేచర్ ఏంది, ఇమ్మీడియట్ గా వీళ్ళు పట్టుకునేటట్టు ఉండాలి. ఇంకోటి దొంగతనం చేసే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఈ పైరోలు పట్టుకొని, ఈ రికమెండేషన్లు పట్టుకొని ఈ ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఇలా పనిచేస్తుంటారు. వాస్తవానికి మెట్రోపాలిటన్ సిటీలో
పోలీసులు కూడా కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఇక ఇప్పుడు పలానా చెప్పిండు ఇక నేను ఇల్లు ఉంటా, ఇక ఇదే స్టేషన్లో కొన్ని ఏళ్ళు పనిచేస్తా అన్నట్టు కాదు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం 100 నెంబర్ ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినాక ఇప్పుడు కొంత ఈ మధ్యలో చేంజ్ అయింది. 100 నెంబర్ ఫోన్ చేసినాక లోకల్ పోలీస్ స్టేషన్ కో లోకల్ పెట్రోల్ కో కలుపుతారు. కలిపినాక ఈయన అడుగుతాడు ఏడైంది ఆ ఇన్సిడెంట్ అంటే కాదు సార్, అరే ఇది మాకు రాదా పక్కలోకి వస్తుంది, నీకు వస్తేది రాకుండా నువ్వు డ్యూటీ చేస్తున్నావు, ఏదో చెయ్యి. ఫస్ట్ అయితే నువ్వు అక్కడ క్రైమ్ జరిగిన కాడికి ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళకి అటాచ్ చేస్తే అయిపోతుంది. కాదు మాకు రాదు, బ్రిడ్జ్ జీవితాలను అవుతానా, బ్రిడ్జ్ అవుతానా, రే బ్రిడ్జ్ జీవితాల వరకే మాది, అవతల మాది కాదు. ఇంకోటి కూడా ఉన్నది. ఈ బార్లు టైమింగ్ ఎప్పటి వరకు ఉంటాయి? అసలు బార్లు టైమింగ్ మెయింటైన్ చేయరు. బార్లు 12 గంటల వరకు ఉంటాయి. 1 గంటకు పోతే బార్ ఫుల్ ఉంటుంది. నేను రోజు కాడానికి పోతుంటే ఫుల్ ఉన్నది, ఆడ కొట్టుకుంటారు బయట తాగి. వాళ్ళ కిటికీల పొక్కలకెళ్ళి ఇస్తున్నాడు. చక్కగా 100 నెంబర్ ఫోన్ చేసి మరి ఇక్కడ కొట్టుకుంటున్నారు, ఈ బార్ ఫుల్ ఉన్నది, ఏంది పరిస్థితి, వాళ్ళకు పర్మిషన్ ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చిర్రా అని అడిగిన. ఇమీడియట్గా ఏం చేస్తారు అంటే ఈ 100 నెంబర్ లోకల్ పిఎస్కు ఫోన్ కల్పిస్తున్నారు. ఆ లోకల్ పిఎస్ ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, వాళ్ళకి బారోని ఫోన్ చేస్తారు. మాకు ఫోన్ వచ్చింది, నువ్వు ఇమీడియట్గా క్లోజ్ చేసుకో, మేము వస్తున్నాం, సైరన్ వేసుకొని మేము వచ్చే లోపల ఫుల్ ఉంటే మాత్రం ముందుకుపోతాం. ముందే సమాచారం ఇస్తారు. పాన్ డబ్బాలు, నైట్ హోటళ్లకు, బిర్యానీ పాయింట్లకు, బార్లకు, వైన్స్లకు కనెక్ట్ ఉంటుంది. నేను ఆడ నేను ఉన్నంతసేపు వాళ్ళంతలా ధన క్లోజ్ చేస్తారు, ఎక్కడో అక్కడ దొరుకుతారు, ఎలగొడుతారు వీళ్ళని. అరేనేమో ఇదేందని చూస్తే పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఎవరు ఫోన్ చేసిందని నాకు అన్నాడు. నేనే ఫోన్ చేసిన, ఏది బంద్ ఉంది కదా అంటున్నాను నేను. ఇక నేను నీకు 100 నెంబర్కి ఫోన్ చేయగానే నువ్వు ఆయనకు ఫోన్ చేసినావు, నువ్వు రాకముందుకు ఆయన తాళం వేసుకున్నాడు, ఈ ముచ్చట నాకు తెలుసు కానీ ఇక నువ్వు పో అని చెప్పిన. ఈ గట్ల ఉండదు. పోలీస్ వ్యవస్థలో నిజాయితీ గల ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎవరో కొందరు ఎదవరు ఉంటారు. సొసైటీ అన్నక్కడ 4 ఎదవరు ఉంటారు. కానీ నిజంగా మంచి ఆఫీసర్లు ఇప్పుడున్న ఆఫీసర్లు మహంతి సార్, సత్యనారాయణ సార్, ఆనంద్ సార్, సివి ఆనంద్ సార్ ఇప్పుడు డీజీ గారు అయ్యారు. ఏం ఆఫీసర్లు వీళ్ళు, నంబర్ 1 ఆఫీసర్ ఈ రాష్ట్రంలో. అసలు పేరు చెప్పాలంటే ఉంటారు. ఇంకా మంచి ఆఫీసర్లు ఉన్నారు. మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ సార్, సివి ఆనంద్ సార్ డీజీ అయ్యారు కదా, వారికి నిజంగా ఒకసారి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే అంత మంచి ఆఫీసర్ వచ్చి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలి. డీజీపీగా వచ్చింది కాబట్టి రాష్ట్రానికి వారు ఎట్లా ఇచ్చేయాలి, కమ్యూనికేట్ చేయాలి, పోలీసుకు ఏమేమి కావాలి, కానిస్టేబుల్ ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్లకు ఏం కావాలా, నిజంగా అక్కడ క్రైమ్ జరిగితే వాళ్ళు నిజంగా ఎదుర్కోగలుగుతారా, డిఫెండ్ చేయగలుగుతారా, ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు సరే జిల్లా పోలీసుని డిఫరెంట్గా తీసుకోవాలి, ఈ సిటీ పోలీసుని డిఫరెంట్గా, అర్బన్ మామూలు టౌన్లలో కూడా అక్కడ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అక్కడ కూడా చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో ఏమవుతుందంటే ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో ఏమవుతుందంటే సస్పెక్టెడ్ పర్సన్ వస్తే నువ్వు ఏ ఊరే అని అడుగుతారు. గ్రామీణంలో అడిగే పరిస్థితి, అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ పోతే కూడా అడిగే పరిస్థితి లేదు. కాబట్టి పోలీసులలో కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బండి లేదు, అప్పుడు జేబులు ఉన్నాయి, టాటా సుమోలు ఇచ్చేయరా, ఎందుకంటే మాకు భజన చేయర్రి. రాజకీయ నాయకులు కూడా అటువంటి పని చేసారు గతంలో. ఇన్నోవాలు ఇచ్చేసారు, బోర్స పెట్టి ఇన్నోవాలు ఇచ్చారు. ఏడు కురుకుతారా ఇన్నోవాలు వేసుకొని. సరే, వాస్తవానికి కూడా వెహికల్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు వాళ్ళకు అవసరం కాబట్టి ఎసెన్షియల్ కాబట్టి ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే దాన్ని మనం తీసుకోవాల్సింది ఎసెన్షియల్ ఇచ్చారు. వెహికల్తో పాటు ఆ ఆఫీసర్కు అందులో కూర్చున్న వాళ్ళకు ఒక ట్యాబ్ ఇస్తారు. ట్యాబ్లో రికార్డ్ చేస్తే క్రైమ్ తగ్గుతుందా? ట్యాబ్ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వేరే దేశాలలో ఏం చేస్తారు చెప్పన్నా, ఆరోపణ వస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు చెప్పన్నా, తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఫస్ట్ చేస్తారు, లాకప్ తీసుకొచ్చి లాకప్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళంతా ఇంకా బాడీ కెమెరాస్ ఎందుకుంటారు, బాడీ కెమెరాస్ కంపల్సరీ ఎందుకుంటావు? తప్పు అసలు వీళ్ళు అడిగిన ఏమైనా కాంప్రమైజ్ అవుతారా, చేస్తారు. ట్యాబ్లో ఉన్నది, ట్యాబ్ అవసరం ఉంటే ఓపెన్ చేస్తారు. బాడీ కెమెరాతోనే ఉండాలి. అతనికి ఏం చేయాలి? ఇంకోటి చెప్పన్నా, వేరే దేశాలలో ఆయుధంతో పాటు ఇంకా వేరే రకంగా డిఫెండ్ చేయడానికి కరెంట్ షాక్ ఇట్లా చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయితే క్రిమినల్ ఎట్లా నిరోధించాలో అవన్నీ ఉపయోగిస్తారు వీళ్ళు. ఓల్డ్ సిటీకి పోయి కరెంట్ బిల్లు కోసం పోతారు. కరెంట్ బిల్లు కోసం పోతే అదార్లు తీసి డైరెక్ట్ దాడి చేస్తారు వీళ్ళ మీద. వీళ్ళు ఏం చేయలేక పారిపోయి వస్తారు. కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, ట్యాక్సులు, హౌస్ ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు, రోడ్ల మీద. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనం పోలీసు తీరు మారాలని ఎందుకన్నామంటే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఫ్రెండ్లీ ఎవరికి పోలీసింగ్? అసలు ఫ్రెండ్ వాళ్ళకు. నువ్వు పోలీస్ అంటేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తావు, క్రిమినల్ తీసుకొచ్చి లోపడేస్తావు, అది నీ డ్యూటీ. ఇంకా నువ్వు ఎవరికి ఫ్రెండ్ అవుతావు? నువ్వు ఎందుకు ఫ్రెండ్ ఎందుకు అవుతావు అసలు? నువ్వు ఇంకొక విషయం సార్, పోలీసు వాళ్ళకు ఉండే వాస్తవానికి ఒక్కటే విషయం, లా అండ్ ఆర్డరే కాదు, ఎక్కడ ఏ విషయంలో ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కల్తీ, ఆహార కల్తీ కానీ పాల కల్తీ కానీ ఎక్కడ జరిగిన వాళ్ళు తీసుకొచ్చేసి చట్టానికి అప్పగించుకునే బాధ్యత వీళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే పోలీస్ వ్యవస్థ కరప్షన్ అనే ఒక రోగం తలిగింది వ్యవస్థ. అవును, ఆ కరప్షన్ అనే రోగం తలిగింది, అది క్యాన్సర్ పుండులాగా తలిగింది.
ఆ పుండు నుంచి బయట పడలేకపోతుంది. ఆ పుండులోకి ఎంతోమంది నిజాయితీ గల ఆఫీసర్లు చాలామంది వస్తున్నారు. లాస్ట్కి ఇంకా వాళ్ళకు కూడా అది అంటుతుంది. ఇప్పుడు మనం మొన్న ఒక సంఘటన చూసాం ఏడో ఓల్డ్ సిటీలో చూసినాం. అదే ఇప్పుడు నిజాయితీ గల ఆఫీసర్లు కూడా లాస్ట్కు ఈ కరప్షన్కు బెండ్ కావాల్సి వస్తున్నది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయరు. పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేయరు. డబ్బున్నోనికి వానికి పనిచేస్తే ఏదైనా నాశపడి చేస్తారు, కానీ ఆ న్యాయాన్ని చంపేసిన వాళ్ళు అవుతారు. పేదోనికి న్యాయం చేసే విధంగా పనిచేస్తే చాలా ఒకటి. ఎప్పుడైతే ఈ పోలీస్ స్టేషన్లో చాలా మంది మనం పోలీస్ ఆఫీసర్లను చూస్తాం కదా, వాళ్ళ సొంత అడ్డాలో లేకపోతే ఇల్లు ఏదో వాళ్ళదేదో బిల్డింగ్ వాళ్ళ కోసమే కట్టిస్తే ఈ డ్రెస్ నాకేసి ఫ్యాన్ వేసి నాకే పెట్టారు అనుకుంటారు. వాళ్ళు డ్యూటీ చేస్తాం అనుకుంటారు, ప్రజల కోసం డ్యూటీ చేయాలి, మా బాధ్యత ఇదని అనుకుంటలేరు వాళ్ళు. ఇలా నాకు ఏదో హోదా ఇచ్చారు, నాకు ఒక ఆయుధం ఇచ్చారు, నాకు 100 మంది స్టాఫ్లు ఇచ్చారు, నేను దీనికి రాజుని అనుకుంటారు. అసలు అది మర్చిపోవాలి. ఫస్ట్ ప్రజలకు సర్వీస్ చేయాలి. మేము ఏ కష్టం వచ్చినా ఎంత పేదవాడు వచ్చినా అక్కడ కూర్చొని పెట్టి 2 నిమిషాలు మాట్లాడాలి. నిజంగా కూడా క్రైమ్ చేస్తే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపడేయాలి. ప్రైమరీ ఎవిడెన్స్ అయితే నీ దగ్గర ఉంటుంది కాబట్టి చేసినట్టు ఇమ్మీడియట్గా మనం లాకప్ వేయాలి కదా. మీకు ఎవరైనా మళ్ళీ ఏదైనా ఒక లీడర్ ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. కానీ మారాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థని మారిస్తే చాలా బాగుంది. ఇంకొకటి సజ్జన్, ఈ ఓల్డ్ సిటీలో ఈ ఫుట్పాత్లు కబ్జా చేస్తే ఆ ఫుట్పాత్లు కబ్జా చేయడానికి 2-3 ఎస్ఐలు, ఒక ఏసీపీ, 2-3 ఇన్స్పెక్టర్లు, స్టాఫ్ కూడా వచ్చారు. దాదాపు 35 మంది ఉన్నారు. ఆడ 35 మంది ఉన్నారు. ఒక కార్పొరేటర్ పట్టుకొని ఏసీపీ గారిని పట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది. అయితే విషయం ఏంటంటే పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఆడ 1000 మంది చూస్తే ఎంత చులకనైతాం మనం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక నాయకుడిని ఎట్లా అంటే మెచ్చుకోవచ్చు, చంద్రబాబు నాయుడు. లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు నో కాంప్రమైజ్. కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళు ఎక్కడ కూడా పోలీస్ దాంట్లో ఇన్వాల్వ్ గారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఫోన్లు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని వదిలిపెట్టండి అది ఇదని ఫోన్లు చేయరు. ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ పోలీసు వాళ్ళు మీకు ఎట్లా న్యాయం అనిపిస్తే అట్లా పని చేస్తూనే ఉండాలని చెప్తాడు. ఈ పొలిటికల్ జోక్యం ఉండొద్దు. ఈ పొలిటికల్ పైరవీలు కూడా ఉండొద్దు. వాళ్ళే తెచ్చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్కు ఇది ఒక ఆదాయం ఒకటి ఉండదు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అన్నావు ఈ ఫుట్పాత్ మీద దందా చేస్తున్నారు, దందా చేసేటోళ్ళ దగ్గరికి ఏసీపీ పోతే ఏసీపీని తిడుతున్నారు అన్నావు. అసలు గవర్నమెంట్ కూడా నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ పార్కులు ఉంటాయి, మెయిన్ రోడ్డుకు ఉంటాయి పార్కులు. మెయిన్ రోడ్డుకు పార్కులు ఉన్నప్పుడు ఇప్పుడు సరే పార్కుకి ఎంట్రన్స్ ఏదో కొద్దిగా ఇచ్చేసి మరి మిగతా పార్కు చుట్టూ కమర్షియల్ స్పేసే కదా. ఇప్పుడు మరి అక్కడ షట్టర్లు వేసుకోవచ్చు చిన్నవి. ఇప్పుడు మూసీ ఉన్నది, మూసీ పక్క పంటి మొత్తం డబ్బాల్లాగా వేసుకోవచ్చు 10x10. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక మూసీ దగ్గర ఏర్పాటు చేశారు, కానీ ఏర్పాటు చేసిర్రు కానీ ఇంకా దాన్ని కిరాయికి ఇస్తలేరు, అవి జంగు పడుతున్నాయి. నేను అట్లనే అంటున్నా, ఈ పార్కు స్థలాలలో కూడా ఏం చేస్తారు అంటే ఈ చుట్టుపట్టు వేరే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారుగా, ఈ లోకల్ కార్పొరేటర్లు వస్తారు, నెలకు 5,000 వసూలు చేస్తారు. మరి ప్రభుత్వానికి వస్తుంది కదా ఆదాయము, వసూలు చేస్తారు. వీళ్ళు ఈ ఖాళీ జాగా ఉంటే ఖతం చేస్తారు, వసూలు చేస్తారు. వీళ్ళు ఇగో చిలుకొట్టుడు ఎక్కడ పెట్టాలో అక్కడ కొడుతున్నారు. కార్పొరేటర్లు ప్రతి ఒక్కరి దగ్గర ఫుట్పాత్ మీద బండి పెట్టుకుంటే ఆ బండి దగ్గర నెలకింత వసూలు చేస్తున్నారు. నీ దగ్గరకు జిహెచ్ఎంసీలు వస్తే నేను చూసుకుంటా. ఇగో పోలీస్ వ్యవస్థల తీరు అయితే నిజంగా ఖచ్చితంగా మారాలి. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేయాలి. ఎవరైనా తప్పు చేసిన అధికారి కూడా ఎవరైనా తప్పు చేసినా కూడా కఠిన చర్యలు ఉండాలి. ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది, రాజకీయ రంగు పులుముకుంటున్నది. దాంతోపాటు కరప్షన్ అనే ఒక రోగం కలిగింది. ఆ రెండింటి మధ్యలో సతమతం అవుతున్న పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థని ప్రక్షాళన ఎవరు చేయాలి? ప్రభుత్వమే ప్రక్షాళన చేయాలి లీడ్ తీసుకొని. అది